అలా సినిమా కూడా కొంచెం లెంతీ సినిమా, పెద్ద కథ. 2 hours 15 minutes అండి. 2 hours 15 minutes సినిమాకి 4 minutes 22 seconds ట్రైలర్. అవును, కానీ మీరు అంటే మన ఎమోషన్ ఏంటంటేనండి, మామూలుగా దీని ముందు చాలా మందికి చూపించారు ట్రైలర్. చూపించినప్పుడు ద ఫ్లో ఆఫ్ ద ట్రైలర్ అండ్ దెన్ అంటే ఇందాక అనుకున్నట్టుగా ఊరికే విజువల్స్ అది వేసి ఓకే ఉండడం అనేది అట్రాక్షన్. అంటే ఊరికి సరదాగా ఇప్పుడు అంటే ఫస్ట్ లుక్కి ఒక హార్డ్ కోర్ పోస్టర్ లాంటిది ఏదో పెట్టాం. సో ఏంటిది అనే అటెన్షన్ కొంతవరకు వచ్చిందండి. వచ్చిన తర్వాత ఇప్పుడు గిమ్మిక్స్కి అంటే ఈ సినిమాలో ఉన్న పాయింట్కి ట్రైలర్ కానీ టీజర్ కానీ మామూలుగా గిమ్మిక్స్ చేయాల్సిన అవసరం లేదు. ప్లెయిన్గా ఆనెస్ట్గా కథ ఇది, పాయింట్ ఇది అని చెప్తే బాగుంటుందని మేము ఫీల్ అయ్యాం. అండ్ చాలా 2021లోనే ఎప్పుడో కన్సీవ్ చేసి. సార్ మీ పేరెంట్ ఎక్స్క్యూజ్ మీ? నిశాంత్ అండి. అమేజింగ్ క్వశ్చన్ వేశారు మీరు. బికాజ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ద స్టోరీ, నేను నా అసోసియేట్ రైటర్స్కే తెలిసి ఈ పాయింట్ ఇంతవరకు. అండ్ వీ స్పోక్ బ్రీఫ్లీ వెన్ వీ వర్ డిస్కసింగ్ ద న్యూయాన్సెస్ ఆఫ్ ద స్టోరీ. చాలా రేరెస్ట్ క్వశ్చన్ ఇది. నోబడి విల్ గెట్ ఇట్. ఎస్, ఆ ప్రాంతం ఎన్నుకోవడానికి కారణం అది అందంగా ఉంటుందని కాదని. అందంగా చాలా ప్లేసులు ఉంటాయి. చాలామంది అనేవాళ్ళు బ్యూటిఫుల్ ప్లేసులు చాలా ఉన్నాయి కదా, చొరముంజి వెళ్ళాలా మీరు. అక్కడికి వెళ్ళడానికి కారణం ఆ టెర్రైన్. ఈ కథలో నేనేం చెప్దాం అనుకుంటున్నానో దానికి చాలా హెల్ప్ అవుతుంది. దట్ క్యారెక్టర్ ఈజ్ గ్రోన్ ఇన్ దట్ టెర్రైన్ ఇన్ అ సర్టన్ వే. సో వెన్ యూ సీ దట్ టెర్రైన్, అది చాలా అనీవెన్గా ఉంటుంది బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి చిరపుంజి. బికాజ్ ఇట్ ఈస్ ఆల్వేస్ డ్రెంచ్డ్ ఇన్ రెయిన్. వెరీ మిస్టికల్ ప్లేస్. 2 నిమిషాల్లో ఇలా క్లియర్గా కనుచూపు మేర కనపడుతున్నది విదిన్ 2 minutes కమ్మేస్తుందండి. మొత్తం 2 meters కనపడుతుంది సార్. విదిన్ 2 seconds మళ్ళీ మొత్తం ఓపెన్ అయిపోతూ ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఇన్స్టెబిలిటీ, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ ఫ్రైటనింగ్ థింగ్స్ అరౌండ్ యూ, బట్ ఇట్స్ స్టిల్ అమేజింగ్లీ బ్యూటిఫుల్ అండి. సో ఆ పర్సనాలిటీ లోపల ఉన్న అది విజువల్గా రిప్రజెంట్ చేయాలి ఆ ల్యాండ్స్కేప్తో అని. థ్యాంక్ యూ, అమేజింగ్. థ్యాంక్ యూ సార్. హాయ్. ఇక్కడ చెప్పడేశారు, అయిపోయింది కథ. అంటే ఆ ట్రైలర్ లైక్ టెక్స్ట్ మధ్యలో వస్తూ అండ్ యూజువలీ వి సీ ఆస్కర్ ఫిల్మ్స్, ఆస్కర్ నామినేటెడ్ ఫిల్మ్స్ మధ్యలో కిస్ వచ్చి యాక్షన్ అదంతా ఎక్స్ట్రాడనరీ. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఐ వాచ్ ద టీజర్, ఇంతకుముందు వచ్చింది. ఆ టీజర్లో ఏంటది, దెర్ ఇస్ అ సీన్ వేర్ లాంజరీ యూజ్ చేసి సర్ ఇస్ డ్రింకింగ్ స్పోర్ట్స్ మెన్. సో ఏంటండి అది కూడా మెటఫరా, లేకపోతే వాట్ ఆర్ యూ ట్రైంగ్ టు కన్వే విత్ ఇట్? ఓ పని చేద్దాం, ఆ లాస్ట్కి వెళ్దాం పద, మొత్తం కథ చెప్పేస్తా. అండ్ ఇప్పుడు పోస్టర్ వేసానంటేనో ట్రైలర్లో టీజర్లో ఇప్పుడు ఏంటీడు ఓవర్ యాక్షన్ అనుకుంటారని తెలిసి కూడా ఆ షాట్ వేసామంటే టీజర్లో, దేర్ మస్ట్ బి ఎ స్ట్రాంగ్ రీజన్. ఆర్ ఐ కుడ్ హ్యావ్ బీన్ ఎ టెర్రిఫిక్ ఫూల్. 2 కారణాలు ఉంటాయి. అతి చేయటం, మంచి కారణం ఉండటం. ఈ 2 ఉంటాయి రీజన్స్, రైట్? సో అది ఏది అనేది మీరు వెయిట్ చేసి రిలీజ్ అయిన తర్వాత చూస్తే బాగుంటుంది. ఇప్పుడు మీరు అడిగారు, ప్రెస్ మీట్ ఉంది ఎదురుకున్నాడు, అడిగేద్దాం పోయేదే ఉంది, కొట్టేసాడు అలాగే. నేను చెప్పేస్తాను, రేపు పొద్దున్న థియేటర్కి వచ్చే వాళ్ళలో 50% ఓ అదా అని రారు, చూసి చెప్పేశాడు కదా వీడని. మీరు ఇస్తారా నాకు డబ్బులు? సో కనెక్షన్ అయితే ఉంది డెఫినెట్లీ. మీరు అడిగిన క్వశ్చన్ నాకు అర్థమైంది. జోక్స్ అపార్ట్, పోస్టర్ మీద కొంచెం స్టిర్ వచ్చింది. నా ఉద్దేశం అది కాదు అని చెప్పను, అదే. ఎందుకు వేస్తాం ఆ పోస్టర్లు, ఆ అంశాలు? అంటే ఒక క్యారెక్టర్ని ఫ్లేర్ ఎందుకు చేస్తామంటే, మనందరిలో సమాజంలో చాలామందిలో దెర్ ఈస్ ఎ లాట్ హ్యాపెనింగ్ ఇన్ సైడ్. సరే మీరు అడిగారు కాబట్టి నా సినిమాలో డైలాగ్ చెప్తా రిలేటెడ్గా. ట్రైలర్లో లేదు, ఐఎమ్ టెల్లింగ్ ఇట్ ఫర్ యూ ఓన్లీ. పూల చొక్క ఎక్స్క్లూజివ్. మనసులో పెద్ద తుఫాను ఉన్నా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తావు అని ఒక పెయింటింగ్ చూసి హీరోయిన్ అడుగుతుంది, ఇది నువ్వే కదా? లోపల పెద్ద తుఫాను ఉన్నా పైకి చాలా ప్రశాంతంగా కనిపిస్తావు, కరెక్టేనా? ఐ థాట్ దట్ సినారియో హ్యాపెన్స్ ఫర్ ఎవ్రీబడి హ్యాస్ ఎ స్టార్మ్ ఇన్ సైడ్ దెమ్, రైట్? దాన్ని ఒక్కొక్కళ్ళు ఒకలాగా ఎక్స్ప్రెస్ చేస్తారు. కొంతమంది అరుస్తారు, కొంతమంది సైలెంట్గా కూర్చుండిపోతారు, కొంతమంది తలుపేసుకుని బయటికి రారు, కొంతమంది బండి వేసుకుని వెళ్ళిపోతారు. డిఫరెంట్ పీపుల్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్ డిఫరెంట్లీ. అతను దొరికిన ఒక గుడ్డ ముక్కని నోట్లో పెట్టుకొని మడత పెట్టి అని అదే చేశాడు. అతను ఎందుకు చేశాడు, అసలు ఆ క్యారెక్టర్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది డెఫినెట్లీ ఇట్ హ్యాస్ ఎ రిలేషన్ టు ద స్టోరీ. ఇట్ ఈస్ నాట్ ఎ మనీ షాట్, ఇట్ ఈస్ ఎ క్యారెక్టర్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఏంటంటే నాకు నచ్చింది ట్రైలర్లో మీ లుక్ ఒకటి ఉంది సార్, అంటే విత్ బియర్డ్, కొంచెం బియర్డ్, కొంచెం ముస్టాచ్. విజువల్ దట్ యూ హెవ్ సీన్ 2018 యాక్చువల్లీ అండి. ఐ వాజ్ అసోసియేట్ రైటింగ్ ఫర్ ఆర్ఆర్ఆర్ అండి, విజేంద్ర ప్రసాద్ గారితో. ఆఫ్టర్ ఫినిషింగ్ దట్ స్టోరీ ఐ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ దిస్. 2019 ఏప్రిల్ ఐ వెంట్ టు మేఘాలయ. అక్కడే ఉండి రాశాను కథ. ఆ టైంకి వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్ దేర్, ఐ సీయింగ్ ద ప్లేస్ దేర్, అసలు ఇప్పుడు దాకా ఎవరు ఎందుకు తీయలేదు సినిమా ఇక్కడ, ఇట్ వాజ్ అవుట్ స్టాండింగ్ టు మీ. కథ రాసిన తర్వాత ఐ వాజ్ ఫిక్సేటెడ్ ఇన్ మై మైండ్, తీస్తే ఇక్కడే తీయాలని. బట్ ఇట్స్ టూ మచ్ ఆఫ్ ఎ ఛాలెంజ్ టు డూ అ ఫిల్మ్ ఇన్ చిరపుంజి. ఫీచర్ ఫిల్మ్గా చేయడం కష్టం, అంటే పాటకి వెళ్తాము లేకపోతే 2 సీన్లు తీసుకొస్తాం, కథ అక్కడ తీయాలి అనేది ఇట్ వాజ్ ఎ ఛాలెంజింగ్ థాట్. ఓకే చూద్దాంలే, వెర్రి ఆలోచనలు చాలా వస్తుంటాయి మనకు, ఊరికే కథ అనుకుంటాం, ఏదో పాయింట్ అనుకుంటాం అని వచ్చాం వెనక్కి. బట్ దట్ థాట్ స్టేడ్ విత్ మీ ఫర్ ఎ లాంగ్ టైం. నిజంగానే మీరు అన్నట్టు 2019లో నేను ఇది షూటింగ్ చేసేసి ఫినిష్ చేసేసి ఉంటే అది అసలు అది ఇట్ వుడ్ హ్యావ్ బీన్ అది 9th వండర్ 10th వండర్ అలాగా ఉండేదండి. అప్పటికి ఈ 4 ఏళ్ళు ఏమైపోయిందంటే, ఎస్పెషల్లీ పోస్ట్ కోవిడ్ మనం చాలా చూసేసాం, బోల్డ్ చూసాం, ఓటీటీ అనండి ఇంకోటి అనండి, వీఆర్ ఎక్స్పోజ్ టు లాట్ ఆఫ్ కాంటెంట్. స్టిల్ ఇట్ లుక్స్ గుడ్. సో మేము యాక్చువల్లీ హౌ ఇట్ లుక్స్ మీదో, లొకేషన్ మీదో, అవన్నీ యాసెట్స్ అండి. బట్ ద పాయింట్ దట్ వీ టుక్ ఈరోజు కాదు, 2019 కాదు, 2090 కాదు, ఇంకో 100 సంవత్సరాల తర్వాత, 1000 సంవత్సరాల తర్వాత అయినా ఐ థింక్ ఇట్ విల్ స్టే ఫ్రెష్ ఫర్ ఎ వెరీ లాంగ్ టైం. సో ఆ పాయింట్ బేస్ వాజ్ ద స్ట్రెంగ్త్ దట్ వీ హ్యాడ్ టు పుష్ దిస్ ఫిల్మ్ ఆల్ దీస్ ఇయర్స్. అదర్వైజ్ ఇట్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. నవదీప్ గారు, యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్ అందరూ ప్రొడ్యూస్ చేశారని చెప్పి చాలా నేమ్స్ చెప్పారు కదా. వన్ లోగో శ్రీకర స్టూడియోస్, మై హోమ్ వాళ్ళది కూడా ఒక లోగో కనిపిస్తుంది. వాట్ ఈస్ దేర్ రోల్ యాక్చువల్లీ? ఫ్రెండ్స్ అండి. ఓకే, అంటే ఫస్ట్ నుంచి ఉన్నారా ఈ మధ్యన? ఫస్ట్ నుంచి ఉన్నారండి. అంటే మీరు మెన్షన్ చేయలేదు, ఐ వాజ్ క్యూరియస్ అబౌట్. ఉన్నారండి. ఓకే. అండ్ ఇందాక విశ్వక్ గారు చెప్పి హీరోస్కి గొడవలు ఉండొచ్చు, కానీ అందరు హీరోస్కి మాత్రం ఒక కామన్ ఫ్రెండ్, ఒక లైకబుల్ హీరో అంటే నవదీప్ అంటున్నారు. ఎలా పాసిబుల్ అయింది అది మన ఇండస్ట్రీలో? అంటే నేను నాలాగా ఉంటానండి, మేబీ దానివల్లే. నా you. పని నేను చేసుకుంటాను, మన డిస్ప్యూట్లు మనకు ఉన్నాయి. సో మన పని మనం చేసుకుంటా అంటే అందరూ, అంటే మన పని మనం చేసుకుంటే పక్కన వాళ్ళకి ఎలా దగ్గర అవుతాం? మీరు ఏదో చేస్తారు కదా. పర్సనాలిటీ, దట్ షుడ్ బి ద పర్సనాలిటీ. అందుకంటే థ్యాంక్ యూ. వాట్ ఐ అబ్జర్వ్డ్, మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టెన్షన్, తన గురించి తను చెప్పుకోలేడు కాబట్టి పాపం చాలా దగ్గర నేను అబ్జర్వ్ చేసి ఈ క్వశ్చన్ అడుగుతుంటారు, ఏంటి భయ్యా నీ దగ్గర ఏంటి మ్యాటర్, అందరూ చాలా ఎంజాయ్ చేస్తారంటే కానీ నీ దగ్గరికి వచ్చి నేను సూపర్ అని చెప్పుకోలేరు కదా ఎవరు. సో ఇట్స్ అ ప్రాబ్లం. క్వశ్చన్ అడుగుతారు, తనేమో పాపం ఓకేలే అని ఏదో చెప్పడానికి ట్రై చేస్తాడు. బట్ ది యాక్చువల్ ఆన్సర్ ఈజ్ బికాజ్ ఐ స్పెండ్ సమ్ టైమ్ విత్ హిమ్, లైక్ 3-4 సంవత్సరాలు కలిసి పనిచేశాం కాబట్టి తన ఫ్రెండ్స్ చాలామంది నాకు క్లోజ్గా తెలుసు ఈరోజు. హీ ఆల్వేస్ ట్రైస్ టు ఫైండ్ ఫన్ అండ్ ఏ సిచ్యువేషన్లో ఉన్నా. ఇప్పుడు మీరు ఏదో చిన్న చిరాకులో ఉన్నారనుకోండి, వచ్చి మీతో పాటు ఆ చిరాకులో కూర్చుంటాడు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు, మీకే తెలియకుండా అదంతా మళ్ళీ మీ ఇద్దరు నవ్వేసుకుంటూ ఉంటారు అదే చిరాకు మీద. సో హీ మేక్స్ దోస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ పాసిబుల్ బిట్వీన్ పీపుల్. సో అందుకని ఎవరైనా ఫ్రీగా హ్యాపీగా అబ్బా ఆడుంటే బాగుంటుంది అనే ఫ్రెండ్ ఉంటాడు కదా అందరి బ్యాచ్లో, దట్ ఈస్ నవదీప్. హాయ్ సార్. సార్ చిరపుంజి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ద స్టేజ్ ఈస్ ఆల్ యోర్స్ అండ్ వెల్కమ్ టు టాలీవుడ్. గ్యాప్, వెరీ లెస్ ప్రాక్టీస్. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. మా వాళ్ళ హృదయాల గురించి నీకు తెలీదు. వాళ్ళు క్షమించడానికైనా నువ్వు తప్పు చేయాలని కోరుకునే మంచి మనసు వాళ్ళది. షూటింగ్ జరుగుతున్నప్పుడు వీ హ్యాడ్ సో మెనీ ఛాలెంజెస్, చాలా అనుకోని పరిణామాలు. అండ్ లైక్ every day was a new day. Matlab, one day we were battling rains, one day we were battling treks, one day we were just thinking what can we shoot because it's like so stormy, so rainy, but we little bit మర్చిపోయాను.
ప్లీజ్ క్షమించండి. సో So we had an amazing time shooting this. We all did a teamwork, and I think every one of us had a emotional journey. Every day we had a new emotional journey towards what will happen today, and I would say that this film A has an amazing story. B has amazing cinematography. And C, the songs. Oh my god, have you heard the music? Suna ki nahi? వినిపిస్తుంది. విన్నారా? విన్నారా? So every emotion of the film is described in the songs, and I think that is so beautiful. Avnindra Garu's vision, Navdeep Garu's guidance, and all my co-actors were so supportive. Yes, he was very supportive. Favorite shot? ఏంటి? नहीं, but thank you so much for being here. I'm so grateful. This is my debut into the Telugu industry. Telugu మొత్తం నేర్చుకున్నాను by the end of this year. I promise you all. And అందరూ వెళ్ళి ఫిల్మ్ చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు మీ ఎంటైర్ ఫిల్మ్ టీమ్కి తప్పకుండా ఇవ్వండి. Thank you so much. Thank you. స్పీచ్ తెలుగులో మామూలుగా లేదు, అదరగొట్టేశారు. నాది. సో అంటే మా డిలే 20% నాది. ఎక్స్టెన్షన్స్ అవి కొంచెం యాడ్ చేసాం. బట్ యా, బికాస్ వీ హ్యాడ్ సో మచ్ టైం కదా, కోవిడ్ లేకపోతే ఈ సినిమా జరగదనే దాంట్లో ఆ లుక్కి అడ్వాంటేజ్ కూడా అయింది. బికాస్ వీ హ్యాడ్ సో మచ్ టైం. అండ్ దెన్ వేరే సినిమాలు అప్పుడు కొన్ని ఇలా చేయలేని, అంటే ఈ గెటప్తో చేయలేని సినిమాలు కొన్ని సైడ్ నోనో దీని తర్వాతే చేద్దామని. సో అప్పుడు కూడా కొన్ని సినిమాల్లో మీరు చూస్తే కొంచెం ఆడ్గానే ఉంటుంది. సో ఐ గ్రూ ఇట్ ఫర్ అబౌట్ ఐ థింక్ 2.5 years పెంచాం. నువ్వు చాలా దగ్గరగా ఉన్నావు ఆ లుక్కి, ట్రై చేస్తున్నావా? అంటే ఆల్రెడీ ఉండేది గీకాను. ఆల్మోస్ట్ అందరు అబ్బాయిలకి వదిలేస్తే అలాగే ఉంటారని నా ఫీలింగ్. యా, సో ఐ లవ్ ద డైలాగ్. ఒక డైలాగ్ ఉంది, కేవ్ని గురించి చెప్తూ డార్క్ పగలు కూడా వెలుతురు పడని గుహలాంటి గుండె నాది. సో అలాంటివి చాలా ఉన్నాయి సార్ ఈ సినిమాలో, చాలా ఉన్నాయి. సో హౌ మచ్ ఆఫ్ దిస్ మూవీ మీ రియల్ లైఫ్ నుంచి, ఇస్ ఇట్ అ బయోపిక్? See, I've been in a lot of relationships, like how everybody go through a lot of things, and you see a lot of relationships, and you learn a lot of things from around. చూస్తాం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. సో చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేసి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండిపోయిన ఒక పాయింట్, ఇలాంటి సినిమాలు తీసినప్పుడు మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అని అడగటం, ఎస్ అఫ్ కోర్స్, బట్ మోస్ట్ ఆఫ్ ఇట్ కేమ్ ఫ్రమ్ అరౌండ్ మీ, వాట్ ఐ అబ్జర్వ్డ్ అరౌండ్ మీ. ఎవ్రీ రిలేషన్షిప్ దట్ ఐ సా చిన్నప్పటి నుంచి, ఏ ఇద్దరు మనుషుల మధ్యలో అయినా జరిగే ఒక న్యూసెన్స్ ఒకటి ఉంటుంది. ప్రతి రిలేషన్షిప్, అది ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయి అమ్మాయో, పేరెంట్స్ చిల్డ్రనో, తమ్ముడు అన్నో, అక్క, అసలు ఎవరైనా ఇద్దరి మధ్యలో ఒక రిలేషన్షిప్ జరుగుతున్నప్పుడు జరిగే ఒక న్యూసెన్స్ ఆ మధ్యలో, అది నాకు చూసి 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 చీని అమ్మ ఇది కాదు, దీని మీద ఏదైనా రాసి చెప్పాలి అనిపించి అలా ఉండిపోయి దెన్ ఐ రోడ్ దిస్ స్టోరీ. ఈయనకి చెప్తే ఆ పాయింట్ వచ్చి నేను అనుకుంది ఏంటంటే, ఇప్పుడు యంగ్ హీరోస్, స్పోర్ట్స్ మెన్స్ అసలే ఏదో ఇది అది అని ఏదో చేద్దాం అనుకుంటారు, సర్లే చెప్పి చూద్దాం అంటే ద మొమెంట్ హీ హర్డ్ ద స్టోరీ, నాకంటే ఎక్కువ చెప్తాడు ఈ కథ గురించి ఎక్కడికి వెళ్ళినా. అంటిల్ నౌ నేను ఇప్పుడు వస్తున్నా బయటికి, అదే రిలీజ్ పనుల మీద. ఈ 3 సంవత్సరాలు తను ఈ కథని ఎంత మాట్లాడేవాడి అంటే బయటికి వెళ్ళి, హీ బిలీవ్డ్ మోర్ దెన్ మీ ఇన్ ది స్టోరీ, which is, and as a director, my hero believing and loving the story that I wrote so much, and even at times more than me, is, I think that's the greatest thing that I had for this project. యా, నవదీప్ హాయ్, హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. అవునందన్ గారు ట్రైలర్లో Hi sir, how are you? Yeah. ఓకే, ఈ 4 yearsలో మీరు
అదేనంటే వేటగాడు అంటే క్రియేటివ్ సైడ్, ఈ కెన్ గివ్ ఇన్పుట్స్. ఆటగాడు అంటే ఓన్లీ మీరు చెప్పింది వెళ్ళిపోతుంది. ఫిల్మ్ మేకింగ్లో అని అండర్లైన్ డైరెక్టర్ చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోతే ఆటగాడు. మీరు అంత సంసారపక్షంగా ఏం అడగక్కర్లేదు. అంత అమాయకులు వాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు, తీసేవాళ్ళు కాదు. సో హీస్ బోత్ అండ్ అంటే మీరు ఇప్పుడు ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ ద ప్రొఫెషనల్ సైడ్ ఆఫ్ హిస్ లైఫ్ ఫ్రమ్ ద పాస్ట్ 3-4 years వాట్ ఐ హవ్ సీన్ ఈస్ హీ ఆల్వేస్ వాంట్స్ టు డూ సంథింగ్. ఇట్స్ ఎ గ్రేట్ డూయింగ్ ఎనర్జీ నవదీప్. ఎప్పుడు కలిసినా ఈ కాలున్న పిల్లిలా తిరగటం అంటారు చూడండి, ఉండదు, ముడ్డి నిలనోడు అనమాట. అసలు ఒక చోట కూర్చోడు, ఉండలేడు, ఒక థాట్ మీద అసలు స్టాగ్నెన్సీ భరించలేడు. He's always on the move. That's something that I really admire in him. ఏదో ఒకటి చెయ్యాలి, అండ్ హీస్ ఆల్వేస్ థింకింగ్ అబౌట్ సంథింగ్ న్యూ. నిన్న చేసేసాను ఈ పని, అది సరిగ్గా చేయిపోతేనో, అది ఇంకా ఏదో వెళ్తే దాంట్లో ఇంకా తీరని దాహం ఏదో ఉంటేనో దాంట్లో తప్ప, హీ ఆల్వేస్ ఫైండ్స్ న్యూ థింగ్స్. దట్స్ వన్ థింగ్. అండ్ ఇఫ్ యూ ఆస్క్ అబౌట్ హిస్ పర్సనల్ లైఫ్, హౌ హీ ఎంజాయ్స్ లైఫ్, ఆర్ ది ఆటగాడు దట్ యూ ఆల్ వాంట్ టు నో అబౌట్ నవదీప్. 4 ఏళ్ళు చూశాను. మీరంటే టీవీల్లో మీరు భోంచేస్తా వాడు ఏదో చెప్పేస్తే చూసో, లేకపోతే ఇంకోటి ఏదో ఇన్స్టాగ్రామ్లో ఇతను ఏదో కామెడీ రీల్ పెట్టేస్తే అది చూసి హే దిస్ ఇస్ గై ఈజ్ వెరీ ఫన్నీ అని మీరు అనుకోని, లేకపోతే దిస్ గై ఈజ్ వెరీ సీరియస్ అనుకోని అతను బాడీ జిమ్ పెట్టేసి ఒకటి నాకు చాలా పెద్ద మెసేజ్ చేశాను ఇన్స్టాగ్రామ్లో ఒకరోజు, భయ్యా నవదీప్ అన్న ఏంటి ఇంత సీరియస్గా ఉన్నాడు అసలు, ఆయన ఒకసారి కల్పిస్తారా మాకు. నవదీప్ సీరియస్గా ఉన్నాడా, నీతో ఏం మాట్లాడాడు బావే. సో ఐ డోంట్ థింక్ మోస్ట్ పీపుల్ నో అబౌట్ హిమ్. 4 ఏళ్ళు పక్క నుండి తిరిగాను కాబట్టి నాకు చాలా తెలుసు నవదీప్ గురించి. మోస్ట్ అందరూ అనుకునేది అది మీరు భోంచేస్తా సాంబార్లో అప్పడంకెళ్ళి చూస్తూ టీవీలో వాడెవడో ఏదో అనేసింది చూసి అది నిజం అనుకుంటున్నారు తప్ప నథింగ్. అండ్ హిస్ పర్సనల్ లైఫ్ ఈజ్ మోర్ ఫన్ దాన్ హిస్ ప్రొఫెషనల్ లైఫ్, అండ్ దట్స్ వై పీపుల్ లవ్ హిమ్. నవదీప్ గారు ట్రైలర్ చూడగానే అంటే అందరూ కూడా ఆటగాడు అని క్యాప్షన్ పిలుస్తున్నప్పుడు అంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అందరూ ఆటగాడు అంటున్నప్పుడు ఆయన ఫేస్లో గ్లో ఉంది. అదే అందరూ ఆటగాళ్ళు కలిసి ఇంకొక ఆటగాడిని గుర్తించారు అంతే, దాంట్లో పెద్ద మ్యాటర్. మౌంటైన్ క్లైంబింగ్ చేసేటప్పుడు ఎలా అనిపించింది మీకు? మౌంటైన్ క్లైంబింగ్ అదే బేసికలీ నేను కూడా చాలా అవుట్డోర్ పర్సన్, అండ్ దెన్ ఎక్కువ కొండలు గుట్టలు తిరుగుతుంటాను. అయితే ఒక పాయింట్ చెప్పాలి, ఇందాక ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడినప్పుడు ఒక మెయిన్ పాయింట్ చెప్పాలా వద్దా అనుకున్నా, బట్ ఐ టెల్ యూ నౌ. ఈ సినిమా కథ అయితే నా గురించి అంటే నా మీద నేను పడ్డ కష్టం చూసి కొంతమంది ఫ్రెండ్స్ ముందుకొచ్చి దే మేడ్ దిస్ హ్యాపెన్ అని చెప్పాను కదా, అలాగే ఈ కథ గురించి కొంతమంది మిత్రులకి చెప్పినప్పుడు సరదాగా ఒక పాన్ ఇండియా స్టార్ నేను చెప్పిన నా ఫ్రెండ్ పాన్ ఇండియా కాదు కథ విని ఈ కథలో చాలా అంటే హీ లవ్ ద స్టోరీ, అంటే ఒక కథ బాగా నచ్చి నేను నా స్నేహం అంటే మా ఇద్దరి మధ్యలో ఉన్న రిలేషన్తో ఎప్పటి నుంచో నీకు ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను, ఐ విల్ డూ సంథింగ్ ఫర్ దిస్ ఫిలిం అని ముందుకొచ్చి తనకి సినిమా మీద ఉన్న ప్రేమని ఈ కథ మీద ఉన్న నమ్మకాన్ని నాకు ఒక హెల్ప్ అయ్యేటట్టు ఒక విషయం చేశారు ఈ సినిమా గురించి. అదేంటనేది మనం తర్వాత మాట్లాడుకుందాం. ఏంటనేది ఎవరనేది అన్నకి చేసేది మనం అదే. నాదే పెద్దగా ఉంది అనుకున్నా, నాకంటే పెద్దగా ఉంది నీది ట్రైలర్. గామిది మొన్న నేనే 3 నిమిషాలు 50 సెకండ్లు ఉంది అనుకున్నా, నీది 4 minutes 15 seconds అయిపోయింది. సార్ ఉగాది స్టేజ్ పైన సైజులు కంపేర్ చేసుకుని హీరోలు ట్రైలర్ గురించి మాట్లాడితే అరే మీరు 10 సెకండ్ అంటే 2 సెకండ్లు కూడా గ్యాప్ ఇవ్వలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ ఉగాది. అండ్ పండగ రోజు కూడా ఇక్కడికి వచ్చి ఒక సినిమాని సపోర్ట్ చేస్తున్న మీడియాకి కానీ వచ్చిన జనాలకు కానీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అదే ఉంటుంది స్పెషాలిటీ మన తెలుగు సినిమా దగ్గరికి వచ్చేసరికి. ఐ లవ్ యూ రా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా మౌంటైన్ పర్సన్ ఉండే. నేను సినిమాలకు రాకముందు యూస్ టు బ్యాక్ ప్యాక్ అండ్ గో వ్యానిష్ ఫర్ లైక్ 30-35 days. ఎవ్వరు ఫ్రెండ్స్ రాకపోతుండే, అందరు హ్యాండ్ ఇస్తే ఒకరోజు ఎయిర్పోర్ట్ వెళ్ళిపోయి అట్లనే మాయమైపోయి. దెన్ ఐ గాట్ యూస్ టు ఇట్. లదాఖ్ వెళ్ళిన తర్వాత
నేపాల్ వెళ్ళినా, గోవాకి ట్రెక్కింగ్కి వెళ్తారా? సో నాకు తెలిసి నాకు మౌంటైన్స్కి ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టుంది. సో నేను ఎక్కడైతే కోరికలు కోరుకున్నానో బేసికల్లీ ఐ వాజ్ మేనిఫెస్టింగ్ అబౌట్ మై కెరియర్, మై లైఫ్. అండ్ అపరెంట్లీ ఒక కట్ చేస్తే ఒక 3 years తర్వాత నేను గామి సినిమా అనేది షూటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడెక్కడైతే కూర్చొని నా లైఫ్లో ఇది జరగాలి అనుకున్నానో, లైక్ ఆ వండర్ ఏంటంటే నేను ఏ క్లిఫ్ మీద కూర్చున్నానో ఆ క్లిఫ్ మీద నేను 3 years తర్వాత షూటింగ్ చేస్తుండే నా సినిమా సీన్. సో నాకు తెలిసి ఆ కనెక్షనే అనుకుంటా ఈరోజు మళ్ళా లవ్ మోలీ సినిమా గురించి అన్న ఫోన్ చేయగానే కూడా లైక్ ఐ వాజ్ రూటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ సిన్స్ బిగినింగ్ అనమాట. ఇట్ ఈస్ సో లైక్ ఇట్ డిఫైన్స్ లైక్ సేమ్ మా గామిలో కూడా ఒకటి ఉంటుంది, దెర్ ఇస్ ఎ ఇంటర్నల్ జర్నీ, ఎవాల్వ్మెంట్ ఉంటుంది. అట్లాంటి సినిమాలు మనం అంటే చాలా సినిమాలు ఎంజాయ్ చేస్తాం, బయటకు వచ్చిన తర్వాత కథ ఏంటో గుర్తుంటుంది కానీ ఎంజాయ్ చేస్తాం వస్తాం, ఇట్స్ నాట్ అ బ్యాడ్ థింగ్. అండ్ కొన్ని సినిమాలు ఉంటాయి వెళ్ళిన తర్వాత మనల్ని హార్న్ చేస్తూ ఉంటాయి. ఐ విష్ లవ్ మొలీ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఫిలిమ్స్. అండ్ సేమ్ నా గామి లెక్కన ఇంటర్నల్ జర్నీ, కాకపోతే గామిలో నేను బట్టలు వేసుకున్నా, నవదీప్ అన్ననేమో అంటే ఆ కొండల్లో నీకు చల్లేసింది, ఇక్కడేమో మాకు తడిసిపోయింది కాబట్టి ఎక్కువ బట్టలు. సో అండ్ నవదీప్ అన్న గురించి మాట్లాడాలి. నేను అప్పుడులో దిల్షనర్లు ఉంటుండే, మాకు ఎట్లా అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ల బుద్ధుడిని చూసుడు, బంజారాహిల్స్లో మనుషుల్ని చూసుడు రెండు ఈక్వల్లీ ఎక్సైటింగ్ ఉంటుంటాయి నాకు. అంటే ఎట్లుంటారు జూబ్లీహిల్స్ ఉండే మనుషులు, సినిమా వాళ్ళు ఎట్లుంటారు అని అప్పుడప్పుడు వచ్చేటండి షూటింగులు చూడనికే అండ్ జూబ్లీహిల్స్ చూడనికే. అప్పుడు వస్తే మోస్ట్ హ్యాపెనింగ్ యాక్టర్ ఎవరని ఉంటే నవదీప్ అన్న ఉంటుండే. చాలాసార్లు ఐ యూస్ టు బీ దేర్ రాండేవులు కానీ పలానా రెస్టారెంట్స్లో అక్కడిక్కడ చూస్తే కూడా అరే బతికితే ఆయన లెక్క బతకాలరా అనిపించింది ఆ టైంలో. అండ్ అన్న గురించి మీకు చెప్పాలంటే అందరు యాక్టర్లకి ఒకరికొకరు పడకపోవచ్చు కానీ అందరు యాక్టర్లకి ఇష్టమైన ఒక మనిషి ఉంటాడు, ఆయన నవదీప్. సో హీఈస్ రియలీ ఎ లవ్లీ పర్సన్, లవ్లీ హ్యూమన్ బీయింగ్. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అన్న. అండ్ దిస్ ఫిలిం షుడ్ రియలీ బికమ్ 2.0 ఫర్ యూ. అండ్ ఐఎమ్ రియలీ రూటింగ్ ఫర్ దిస్ ఫిలిం. అండ్ everything, every bit of like trailer looks very fresh and very honest. Like honest గా చేస్తే అది తెలియకుండానే మనం ఎంగేజ్ అయ్యి చూస్తుంటాము. అండ్ ఐ కెన్ సీ సో మచ్ ఆఫ్ ఆనెస్టీ ఇన్ డైరెక్టర్ అండ్ యాక్టర్స్ లైక్ హూ ఎవర్ వర్క్డ్ ఫర్ ద ఫిలిం. డెఫినెట్లీ దిస్ ఫిలిం షుడ్ డూ వెల్. ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్. అండ్ లాస్ట్లో నా డైలాగ్ చెప్పా, మీరు గెస్ చేయరు ఇది రైమింగ్. సినిమా మొత్తం రంగులు రంగులు, ట్రైలర్లో నవదీప్ అన్న మొత్తం చిందులు 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 చిందుల్ చిందుల్ చిందుల్. ఓ మై హ్యాపీ ఉగాది అందరికి. ఇట్లనే సంవత్సరం అంతా నవ్వుకుంటుందాం. థ్యాంక్ యూ Thank you. సో మచ్ విశ్వక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇవన్నీ ఎక్కడో నా కథ చుట్టూ తిరుగుతున్నాయి, ఇతనైతే అర్థం చేసుకోగలుగుతాడు ఇవి కదా, ఒకసారి పిచ్చేసి చూద్దామని పిలిస్తే వచ్చాడు. దెన్ వి స్పోకెన్. అప్పటి నుంచి ఇట్ టుక్ 3-4 years అండి జర్నీ. బికాజ్ వాట్ ఎవర్ యూ సా ఆన్ స్క్రీన్, ఓకే కష్టపడ్డాం బ్రో, చెమట వచ్చింది, ఇదంతా ఈ సోది మీకు వద్దు కానీ, బట్ అందరూ కష్టపడేది ఇస్తారు, అన్ని సినిమాలు అలాగే తీస్తారు, మేము కూడా పడ్డాం అంతే. దట్ ఈస్ నథింగ్. బట్ ఈ పెక్యులర్ సినిమా అవటానికి నేను ఒక పాయింట్ చెప్తాను నవదీప్ గురించి. మెజారిటీ ఆఫ్ హీరోస్ ఈరోజు విశ్వక్ గారు ఇక్కడ ఉండటం కూడా ఐ థింక్ ఇట్స్ ఏ, తెలుగులో యాదృచ్ఛికంగా ఉంటారు, ఇంగ్లీష్లో మీరు అనుకోండి. యా he has been my hero of course, but he has been my AD from the past 3 years. He has been my executive producer from the past 3 years. He has been my nirmata from the past 3 years. He has been my support. He has been my office boy sometimes. నా కాఫీ అది అందిస్తూ ఉంటాడు తెచ్చి, ఇది ఇక్కడ పెట్టినా అంటాడు, నా వైరల్స్ అద్దేస్తూ ఉంటాడు, నేను కంప్యూటర్ ఓవర్సిటీ. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ ఒక 3-4 సంవత్సరాలు ఒక సినిమా చేస్తున్నప్పుడు ఏమైందంటే అండి, విశ్వక్ గారికి కూడా బాగా తెలిసి ఇవన్నీ, హీఈస్ ఆల్సో ఎ సెల్ఫ్ మేడ్ మ్యాన్. దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ ఎ కోఇన్సిడెన్స్ దట్ వీఆర్ హ్యావింగ్ హిమ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ దట్ యువర్ హియర్. 3-4 ఏళ్ళు ఒక సినిమా మీద పనిచేస్తున్నప్పుడు అది కదలనప్పుడు అక్కడికి ఇక్కడికి, వెన్ యూఆర్ పుట్టింగ్ అ లాట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ టు ఇట్, చాలా డౌనర్లు ఉంటాయి భయ. అది కోవిడ్, అసలు కోవిడ్ లైఫ్లో. అప్పుడు నవదీప్ ప్లేడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఆఫ్ బీయింగ్ మై ఫ్రెండ్. అండ్ what we shared in that journey, how we evolved,
how we moved together forward, and to stand in front of you here, ఆటగాళ్ళే మీరు అని మీరు ఈ రోజున మమ్మల్ని చూసి అంటున్నారంటే ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. డెఫినెట్గా ఈ సినిమా 5 సార్లు మీరు చూస్తే అటాచ్ అయిపోతారు ఇలాంటి కబుర్లు నేను చెప్పను. నా అటెంప్ట్ మీకు చెప్పాను. దిస్ ఈజ్ వాట్ వీ వాంటెడ్ టు డూ, అ రియలీ ఫ్రెష్ స్టోరీ. అందులో ఏముంటుంది సినిమాకి వచ్చి చూడండి, ట్రైలర్ చూపించాను. సో ఐ వోంట్ సే ఎనీథింగ్ అబౌట్ ది స్టోరీ, ఐ వోంట్ సే ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇట్ ఈస్ అప్ టు యూ. మీరు డిసైడ్ చేస్తారు, మేము వింటాం. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ నేను సినిమాలు పెద్దగా చూడను, కానీ వింటుంటాను సినిమా వాళ్ళ గురించి ఎక్కువ. నాకు అందరిలోకి బాగా వినపడే పేర్లలో బాగా నచ్చే పేరు మిస్టర్ విశ్వక్. ఆయన మొదట్లో స్టేజ్ ఎక్కి ఇలా మాట్లాడేస్తాడు, అలా మాట్లాడేస్తాడు, ఆయన భలే డేరింగ్ అన్నారు కొంతమంది ఏమో అదంతా కాదు, అతనికి ఏ చిన్న పవర్ అన్నారు. కొంతమంది ఏమో అసలు అతని టాలెంట్ మీద అతనికి నమ్మకము, అతను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, వీళ్ళందరికీ కుళ్ళు. నేను ఏంటి ఇన్ని యాంగిల్స్ మాట్లాడుతున్నారు ఏంటి ఒక అతని గురించి అని దెన్ ఐ స్టార్టెడ్ లుకింగ్ ఆఫ్టర్ హిజ్ వర్క్ అండ్ వాట్ హీస్ డూయింగ్ అండ్ హౌ హీస్ టాకింగ్ అండ్ హౌ హీస్ ఇంటరాక్టింగ్ విత్ పీపుల్ అండ్ టేకింగ్ హిస్ వర్క్ ఫార్వర్డ్. ఐ రియలీ గాట్ ఎక్కడో పర్సనల్ కనెక్ట్. దెన్ యూ విల్ ఈజీలీ నో, ఫ్రాంక్గా, ఫెయిర్గా, ఆనెస్ట్గా ఒక నిలబడి మాట్లాడుతుంటే అది మాత్రం అర్థమైపోద్ది మనకి. సోప్ ఓకే, అది కూడా అర్థమవుతుంది. సో I thought he was being very honest. So thank you so much for being here. And ఏదో చెప్పాలి, మా హీరోయిన్ ఓకే. సో కొత్త అమ్మాయి పంకురి గిద్వాని, లక్నో. ఇన్స్టాగ్రామ్లో మీరు డిఎంలు అవి మీరు చూసుకోండి, అది నాకేం సంబంధం లేదు. ఓకే, కొత్త అమ్మాయిరా, ఫస్ట్ సినిమారా. సో షీఈ్ వండర్ఫుల్ టాలెంట్, యూ విల్ సీ ఇన్ ద ఫిల్మ్. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు ఇంట్రడ్యూస్ హర్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇకపై బాధ్యత మీది. Anyway, that's about it. Hopefully we'll see you in the theaters, and then after that we'll celebrate, we'll talk, whatever. Thank you so much. థ్యాంక్ యూ అవనీంద్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. మీ స్పీచ్తోనే ఇంతమంది అలాంటిదే చాలా అదే అందరూ చెప్పేదే, చాలా సంవత్సరాలు చాలా కష్టపడి కింద పైన బడి చేసాం, అదంతా మీకు అనవసరం, పక్కన పెట్టేస్తే ఇప్పుడు దాకా జరిగింది ఒక లెక్క, దీని నుంచి ఒక లెక్క. లవ్ ఆల్ ఫ్రెష్ అని మాట్లాడుకుందాం. సో ఈ ఉగాది రోజు లవ్ ఆల్, ఓకేనా? లవ్ ఆల్, లవ్ మౌళి, అంతా లవ్, కరెక్ట్. సో ఇప్పుడు దాకా అంటే చాలా రోజుల నుంచి సినిమా గురించి మాట్లాడుతున్నాను, మీరు చూస్తున్నారు. సరే ఫస్ట్ లుక్ అయింది, టీజర్ అయింది, పాటలు అయినాయి, అంతా మెల్లమెల్లగా వెళ్తున్నాయి జనాలకి. సరే వీడు ఏదో చేశాడు, ఏదో జుట్టు గడ్డం పెట్టుకొని ఏదో మొత్తానికి ఏదో సంథింగ్ ఈజ్ ట్రైయింగ్ అనే ఒక వైబ్ అయితే పంపించాను బయటికి, అది నాకు రిఫ్లెక్ట్ అయ్యి వెనక్కి కూడా వచ్చింది. సో ఇప్పుడు మామూలుగా ట్రైలర్ల గురించి, ఇందాక ఈ ట్రైలర్లు ఎంత ఉంటుందని ఎవరైనా గెస్ చేశారా? టైం చూడని వాళ్ళు, చూపించిన వాళ్ళకి ఆల్మోస్ట్ అంటే 3 minutes 2.5 అంటున్నారు, కానీ అది ఆల్మోస్ట్ 4 minutes 15 seconds ట్రైలర్ అది. సో ఆ విషయం 2 సార్లు వేసినా మీకు తెలియలేదు. సో నాకు తెలిసి ఐ డోంట్ నో, మీరు ఒకసారి చెక్ చేసి నాకు చెప్పండి, ఇంత పెద్ద ట్రైలర్ ఎక్కడన్నా అసలు ఇంతకుముందు ఏదైనా సినిమాకి వచ్చిందో లేదో నాకు తెలియదు. మేబీ 3.5 వచ్చిందేమో. సో లుక్ అయిపోయింది, పాటలు అయిపోయినాయి, ఇంకా కథ చెప్పాలి. ఎందుకంటే ఒక పెద్ద కమర్షియల్ ఫిలిం ఆర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వస్తున్న సినిమాలు, లేదంటే మంచి యూనో అలాంటి కమర్షియల్ యాంగిల్లో ఉన్న సినిమాలు అయితే కొంత చూపించేదో గ్లిమ్స్ హడావిడి చేసి మామూలుగా అంటే సరిపోద్ది. బట్ ఇప్పుడు లవ్ మౌళి, సరే నేను 20 years నుంచి ఉన్నాను, ఇదంతా పక్కన పెడితే వాట్ ఈస్ ద ఫిల్మ్ అబౌట్ అంటే సినిమా పాయింట్ మొత్తం చెప్పేయాలి బ్రదరు, ఇప్పుడు దాచుకొని ప్రయోజనం లేదు. ప్లస్ ఆల్సో ఇప్పుడు కంటెంట్ గురించి లేదా సినిమాలో ఏదో ప్రయత్నించాడు అనే పాయింట్ బయటికి వెళ్తే దిల్ బీ మోర్ ఇంట్రెస్టెడ్ అనే ఉద్దేశంతో మొత్తం సినిమా మొత్తం మీ ముందు పెట్టేశాం. సో ఇంకా మీరే చూసుకోవాలి. ఇప్పుడు దాకా మేము ఆడిన ఆటలో ఒక పక్క అయితే, ఇక నుంచి మీరు ఆడుతున్న ఆట ఇంకోలాగా ఉంటుంది. సో ఈ స్టేజ్ పైన ఉన్న యాక్టర్స్ అందరూ చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ ఇందాక చెప్పినప్పుడు నేను తనకి ఏంటో చెప్పాడు, తను కూడా నాకేంటంటే మా సినిమాకి ఈజ్ బిన్ ద డైరెక్టర్, ఈజ్ బిన్ ద రైటర్, ఈజ్ బిన్ ద కెమెరామ్యాన్, ఈజ్ బీన్ ద ఎడిటర్, ఈజ్ బీన్ ద ఈపీ,
హీస్ బీన్ ద కాస్ట్యూమ్ అసిస్టెంట్, సమ్ టైమ్స్ హెయిర్ అసిస్టెంట్, సమ్ టైమ్స్. అంటే మేఘాలయలో మేము చేసినప్పుడు చాలా టఫ్ వెదర్ అది. అండ్ చిన్న క్రూతో వెళ్ళినప్పుడు పాపం అమ్మాయి కూడా రోజు పొద్దున్నే 3:30కి లేచి మరి ఆ జుట్టు కోసం తయారయ్యి 2-3 అవర్స్ ఎవ్రీ డే ఒక గెటప్కి అయితే చాలా కష్టపడింది. సో ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనం వింటూ ఉంటాం, చాలా కష్టాలు పడ్డామని. ఈ పక్కన పెడితే చాలా ఇష్టపడి చేసిన సినిమా ఇది. ఎన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదొడుకులు ఇవన్నీ వచ్చినా దాటుకొని సరే మనం ఒకటి నమ్మాము, మనం కింద పైన పడుతున్నాం అనేది జనాలకు కూడా తెలుస్తుంది. మనం ఒక ప్రయత్నం అనేది మనం చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన ఊరికే దట్ వైబ్ అంటే పీపుల్ విల్ ఆల్సో గివ్ ఇట్ బ్యాక్ అనే నమ్మకంతో, అనే ధైర్యంతో ఇన్ని సంవత్సరాలు దీన్ని రెడీ చేసి ఇప్పుడు వీఆర్ రెడీ టు సెండ్ ఇట్ అవుట్ టు యూ. ఇక మీదే సినిమా, దిస్ ఈజ్ యువర్ లవ్ స్టోరీ. అయితే ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు కూడా ఒక జర్నీ ఉంది మా ఇద్దరిది. స్టార్ట్ అవుతుంది అవ్వలేదు, అవుతుంది అవ్వలేదు. జరుగుతున్నప్పుడు ఈ కథ విన్నాక నువ్వేం ఓకే బాగుంది ఏం చేద్దామంటే, ఇది నాకు ఇలా బాడీ కావాలి అది ఇది అని చెప్పినప్పుడు ఇంకేం చెప్పాల, జుట్టు ముట్టుకోకు, ట్రిమ్ చేయకు, బాడీ కావాలి ఇంతే అని చెప్పి పంపించాడు. తర్వాత ఒక 1.5 year 2 years అంటే ఫస్ట్ వేవ్ ఆఫ్ కోవిడ్ ఇదంతా జరుగుతున్నప్పుడు ఇది బాగా నచ్చి, ఇది ఏదో ఉంది దీంట్లో, ఇప్పుడు దాకా చాలా కథలు విన్నాం కానీ ఇప్పుడు చేస్తే సంథింగ్ మైట్ హ్యాపెన్ ఫ్రమ్ దిస్ నాకు కూడా. అండ్ నేనేం ఫీల్ అయ్యానో అది ప్రేక్షకులు చూసినప్పుడు వాళ్ళకు కూడా ఫీల్ అవుతారు అంటే అనే నమ్మకంతో నా మీద నేను పని చేసుకున్నాను. 2020-2021లో ఐ వర్క్ డౌన్ మై బాడీ, ఐ వాజ్ ఇన్ అ డిసిప్లినరీ, అంటే బాగా ఒక 8 నెలలు 2 సంవత్సరాలు పనిచేసినప్పుడు నా బాధ నా కష్టం చూసి నా చుట్టుపక్కల ఉన్న 10 to 15 year old ఫ్రెండ్స్, అంటే 10 సంవత్సరాల నుంచి తెలిసిన ఫ్రెండ్స్, నాకు ఎప్పుడూ మంచి చేయాలనుకున్న ఫ్రెండ్స్ నా కష్టం చూసారే, ఏంట్రా నీ బాధ ఏంటిది అంటే, లేదు ఇలా ఉంది అంటే, దే ఆల్ గాట్ టుగెదర్ అండ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిలిం. సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. అంటే ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మనకి వివిధ అంటే డిఫరెంట్ ఇండస్ట్రీస్లో డిఫరెంట్ పనులు చేసుకుంటూ ఒక ఎయిమ్ కోసం కష్టపడుతూ ఉంటారు. అది రిజల్ట్ తొందరగా రాకపోవచ్చు, అది టైం పట్టచ్చు. కానీ నాకు జరిగింది మీ అందరికీ జరగాలని, జరుగుతుందని కోరుకుంటున్నా. మీకు కావాల్సిన దాని గురించి అదే పనిగా సంవత్సరం కాదు 2 సంవత్సరాలు కాదు అదే పనిగా మీరు కష్టపడితే డెఫినెట్లీ ద యూనివర్స్ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఫిలిం నేను ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ సినిమా కథ పాయింట్ మీరు చూసినప్పుడు మీ జీవితాల్లో మీకు కనెక్ట్ అయ్యి నాకు అంటే నా హ్యూమన్ రిలేషన్స్ ఎలా మారినాయి ఈ సినిమా తర్వాత అనేది నాకు తెలుసు, అది నా పర్సనల్ జర్నీ. అవి మీకు కూడా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సినిమా సక్సెస్ అదంతా ఓకే, కమర్షియల్ అంటే ఆబ్వియస్లీ ఫ్రెండ్స్ అందరూ కలిసి పెట్టారు, వాళ్ళకి రిటర్న్స్ రావాలి అండ్ దెన్ కమర్షియల్గానే హిట్ అవ్వాలి సినిమా, కాదంట్లా. కానీ దానికంటే ఎక్కువగా ఈ కథ, ఈ మనిషి నా జీవితంలోకి వచ్చాక నాకేం మార్పులు వచ్చినాయి, నేను ఇప్పుడు ఎలా ఉన్నాను అనేది ఒక 20 to 30% కథలోంచి మీకు కనెక్ట్ అయినా ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ దట్ ఐ డన్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ all the friends who have made it happen like Kaushik, Anshuman, Prashantanna, Prashant, Karthik and Vasu. Thank you so much once again. గోవింద్ వసంత మ్యూజిక్ ఇదంతా అంటే మళ్ళీ మాట్లాడుకుందాం సినిమా గురించి. ప్రస్తుతం ఉగాది కాబట్టి ఎక్కువ టైం తీసుకోను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ట్రైలర్ మీద మాకున్న నమ్మకం, ఈ సినిమా మీద ఉన్న నమ్మకం ఎంత అంటే, ఫస్ట్ టైం ఎవర్ థియేటర్లకు వెళ్ళి 7 cities-లో వీఆర్ ప్లేయింగ్ ద థియేట్రికల్ ట్రైలర్ స్టార్టింగ్ నౌ. హైదరాబాద్తో స్టార్ట్ చేశాను, ఈరోజు సాయంత్రం వైజాగ్ వెళ్ళి తర్వాత మా ఏలూరు శ్రీను గారు ఒక మంచి రూట్ మ్యాప్ ఇచ్చారు. వైజాగ్, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు ప్లస్ 1 or 2. సో సాయంత్రం పెడతాను ఆ టూర్ డీటెయిల్స్. సో మాకంటే ఈ పాయింట్ ఎంత వెళ్ళాలని కోరుకుంటున్నాం, ఈ సినిమా ఎంత మనుషులోకి వెళ్ళాలన్న కోరుకుంటున్నాం అనేది, ప్లస్ మాకున్న కాన్ఫిడెన్స్, ఈ విధంగా పండగ పూట మీకు చెప్పాలని, మీకు పంచుకోవాలనే కోరికతో వీఆర్ స్టార్టింగ్ ఒక లవ్లీ పేరు పెట్టారు ప్రేమయాత్ర అని. ఆ ప్రేమయాత్ర ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. సో మీ ఊరు వచ్చి మీకు చూపిస్తా ఆ థియేటర్లో ట్రైలరు అండ్ మాట్లాడుకుందాం అక్కడ. థ్యాంక్ యూ వన్స్. విశ్వక్ ఇందాక మా డైరెక్టర్ చాలా మంచి మాట చెప్పాడు, సెల్ఫ్ మేడ్ అండ్ ఫస్ట్లో కరెక్టే ఒక 2-3 వేరియేషన్స్ వచ్చినాయి ఏంటిదను అని, బట్ నాకు బాగా పరిచయం అండ్ మేమిద్దరం చిల్ అవుతూ ఉంటాం అప్పుడప్పుడు. సో ఐ థింక్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్స్పైరింగ్ టు సీ హిమ్. అంటే తను ఎంత కష్టపడతాడు, తన సినిమాలకి అన్నీ భుజం మీద వేసుకొని తనే చేస్తూ ఉంటాడు. గామీలో కూడా చెప్పాను ఈ మాట, కంగ్రాచులేషన్స్ ఫర్ గామీ అగైన్. అండ్ గ్యాంగ్స్ కూడా టెరిఫిక్గా ఉంది. అండ్ ప్రతి సినిమాకు ఒక డిఫరెంట్ లుక్, డిఫరెంట్ క్యారెక్టర్స్తో, డిఫరెంట్ జానర్స్తో ట్రై చేస్తున్నాడు. అండ్ ఈస్ బీన్ సక్సెస్ఫుల్. కంగ్రాచులేషన్స్ అగైన్ ఫర్ ఎవ్రీ మూవ్ దట్ యూ మేడ్ బ్రదర్, అండ్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు. అండ్ మీకు రియల్ లైఫ్లో కూడా లవ్ దొరికింది, కాస్త కట్నం కూడా ఇస్తున్నారు అని విన్నాము, నిజమేనా? పెళ్లి కట్నం విన్నాం కానీ ప్రేమ కట్నం ఇదే first. ప్రేమ కాదు, పెళ్ళికే కట్నం. అది ఎంత అనేది నా దాకా ఇంకా బేరాలు కుదరలేదండి. సో ఉగాది అయిపోయిన తర్వాత గుర్చుకుందామని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నవదీప్ గారు.